నమస్తే తెలుగు ప్రజలకు ఈరోజు మనతో బీఆర్ఎస్ పార్టీ నేత ఆలేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం గారు మనతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధరణి స్థానంలో భూమాత ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్ కాలంలో, దీని గురించి మనతో మాట్లాడడానికి పుట్ట మల్లేశం గారు వారు ఉన్నారు. నమస్కారం పుట్ట మల్లేష్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ధరణి స్థానంలో భూమాత, దీన్ని ఏ విధంగా మనం చూస్తూ ఉంటాం? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ లోపభీష్టంగా ఉన్నటువంటి ఉద్దేశంతో ధరణి అనేది రైతులకు మేలు జరగని ఉద్దేశంతో ధరణి చట్టం తీసుకురావడం జరిగింది. దానివల్ల రైతులు వేరే దగ్గర రిజిస్ట్రేషన్ దగ్గర ఎంఆర్ఓ చుట్టూ తిరగడానికి నెలలు కాలయాపన పట్టేది. ఆర్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ విలేజ్ కార్యదర్శి కానీ వీళ్ళందరూ రకరకాల దాంట్లో ఉన్నటువంటి వస్తువులను అడ్డు పెట్టుకొని వేలాది రూపాయలు లంచాలకు మరిగి రైతులను నానా ఇబ్బందులు పెడుతున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకేసారి ఈ మండలాల రెవెన్యూ ఆఫీసులనే రైతులకు రిజిస్ట్రేషన్ తమ టైటిల్ పట్టా ఆధార్ పాస్బుక్ ఇంటికే వెళ్ళాలన్న ఉద్దేశంతో సమూల మార్పులు తీసుకొచ్చి రెవెన్యూ వ్యవస్థను రక్షణ చేసి ధరణి చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత రైతులకు రిజిస్టర్ అయిన తర్వాత ఎట్ ఏ టైం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వారి పేరు మీద మార్పి జరిగి వాళ్ళ ఇంటికి పాస్బుక్ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థలో ఏ చట్టం తీసుకొచ్చినా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా అందులో ఉన్న చిన్న చిన్న లొసుగులు ఏమైనా ఉంటే దాన్ని సవరించాలి తప్ప రైతులకు ఉపయోగకరమైనటువంటి ఈ ధరణిని మార్చి భూమాతను అంటే సేమ్ యాస్టిదన్న ఆయన వేరే ఏమన్నా అందులో ఏమైనా చేరుతాం చేసినట్టు వేరే దాన్ని ఏదో ప్రజలకు రైతు బీమా అయితేనే, రైతు బంధు అయితేనే, రుణమాఫీ అయితేనే, 6 గ్యారంటీలు అయితేనేవి ఇవన్నిటినీ ప్రభుత్వం ఎందుకంటే కళ్ళబల్లి మాటలు చెప్పి ప్రజలను మైండ్ చేయడానికి వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి కాలయాపన చేస్తూ ఈ రకంగా ఏదో కొత్తగా భూమాతను ఏదో దానితో ఏదో ఉరుకుతానన్న ఉద్దేశంతో ఇది కాలయాపన చేస్తూ కాలం కడతా అన్నాడు. దీనివల్ల ప్రజలకు ఒరిగేది లేదు, నష్టం లేదు. ధరణిని అలానే కొనసాగిస్తూ అందులో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే సరిచేయాలి అని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, దీంతో పాటు సాదా బైనములు చాలా విఫలమైన కేసీఆర్ ప్రభుత్వంలో నేను వచ్చి నుంచి ఇప్పుడు పూర్తి పరిష్కారం చేస్తా అంటుండు. మళ్ళా ఆర్వార్ ద్వారా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాదా బైనామాల ద్వారా సాదా కాయిదా ఉన్నా కూడా, ఎందుకంటే అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది లేకుంటే నమ్మకాల భూములకు విలువ లేనప్పుడు కాగితాల మీద కూడా బాండ్ పేపర్ల మీద కూడా భూములు ఉన్నటువంటి పరిస్థితి ఉండే. అవన్నీ కూడా గతంలోనే ఇవన్నీ అప్లికేషన్ ద్వారా ఆర్వార్ చట్టం కింద అందరి రెగ్యులరేషన్ అయిపోయినాయి. అటువంటి భూములు ఏం లేవు. కాకపోతే ఏమైనా కోర్టుకు కేసు పెండింగ్లు కానీ ఈ వేరే అసైన్ భూములు కానీ రకరకాల చిన్న చిన్న సమస్యలతో పెండింగ్ లా ఉన్నాయి. వాటిని ఆల్రెడీ అర్జీలు పెట్టి ఉన్నారు, వాటిని పరిష్కరిస్తే సరిపోతుంది. ఓకే, దీంతో పాటున 1958కి ముందు అసైన్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు అంట. దీని ఈ విధంగా చూడొచ్చు మనం. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయితే భూములను అంటే ఈ అసైన్ భూములు అంటే వాళ్ళు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో చాలా సంవత్సరాల నుండి దరిదాపుగా వాళ్ళకి ఇచ్చినట్టు భూములే అసైన్ భూములు దరిదాపుగా అంటే పేదలకు ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అప్పుడు ఇచ్చినటువంటి భూములు అవన్నీ అసైన్ భూములన్నీ వాళ్ళకు పేదలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలనేది కూడా మా ప్రధాన డిమాండ్. చెయ్యాలి. దాన్ని అడ్డం పెట్టుకుని అసైన్ భూములను అన్ని రేవంత్ రెడ్డి అండ్ టీము అంతా ఒక బ్యాచ్ ఈ భూములన్నీ సహాయ చేయడానికి
దాన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళు భూములను కొట్టేయడానికి చూస్తారనేది మా ప్రధాన డిమాండ్. ఆ రకంగా జరగకుండా రైతులకు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు రెగ్యులైజేషన్ చేయాలనేది మా డిమాండ్. ఓకే. రీసర్వే చేపట్టి భూ ఆధార్ కార్డులు టైటిల్ గ్యారంటీ అమలుకు కార్యాచరణ రూపొందిస్తారంట మన రేవంత్ రెడ్డి గారు. సర్వే అనేది ఎవరి భూములు వాళ్ళకే ఉన్నాయి. ఆయన కొత్తగా దీన్ని అడ్డు పెట్టుకొని ఇంకేమన్నా అంటే వేరే ఇప్పుడు రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూనట్టు భూములు ఏమైనా కొట్టారనే ఉద్దేశంతో దీన్ని అడ్డు పెట్టుకుని ఆయన లాభం కోసం స్వలాభం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆల్రెడీ భూములు ఎవరి భూములు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, ఎవరి హక్కులు వాళ్ళకే ఉన్నాయి. ఆల్రెడీ కొత్తగా ఆయన హక్కులు కల్పించేది ఏం లేదు, వేరే ఇంకోటి తీసుకురావడానికి దాంతో ఒరిగేది లేదు, జనాలకు అయ్యేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్ కూడా ఆంధ్రాలో ఎటువంటి చట్టం తీసుకొచ్చి ఆయన ఫెయిల్యూర్ అయిపోయాడు. అది ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని రద్దు చేసి ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ఈ ధరని మనము యూజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఈ స్థానంలో భూమాత ఎందుకు? మళ్ళీ ధరణికి భూమాతకు తేడా ఏమిటి? వాస్తవాలు కూడా కొన్ని చెప్పాలి. ధరణిలో నేను చెప్పినాను కదా, ఇప్పుడు ఒక సర్వే నంబర్ లో 20 ఎకరాలు ఉందనుకుందాం. ఓకే. అందులో 2 ఎకరాలకు వేరే వాళ్ళకు వివాదం ఉంటది. వివాదం ఉండడం వల్ల ఆ 20 ఎకరాలను ప్రైవేట్ లో పెట్టడం జరుగుతుంది. అయితే మిగతా 15 ఎకరాల వరకు అన్యాయం జరుగుతుంది. అటువంటి సమస్యలు ఏమనంటే అది సంబంధం లేకుండా ఎవరికైతే వివాదం ఉందో వాళ్ళదే ప్రైవేట్ లో పెట్టాలి, మిగతా వాళ్ళను తీసివేయాలి. ధరలో ఆ సిస్టమ్ ఉండడం వల్ల ఆన్లైన్ లో అది జరగలేదు, దాన్ని సవరిస్తే సరిపోతుంది అంతే తప్ప కొన్ని చిన్న నేనేం చెప్తున్నాను, ఏ ప్రభుత్వం అయినా ఎవరు చట్టాలు తీసుకొచ్చినా కూడా దాంట్లో అధికారులు దాంట్లో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకొని ఇంకా ఎందుకంటే వాళ్ళు వ్యవస్థ అనేది రెవెన్యూ అనేది లంచాలకు అలవాటు పడి ఉన్నారు. వాళ్ళు దాని లొసుగులను అడ్డు పెట్టుకొని ప్రజలను కొంచెం ఇబ్బంది పెట్టిన వాస్తవం. దాన్ని సరిచేస్తే సరిపోతుంది అంతే తప్ప ధర రద్దు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళని ఏదో రేవంత్ రెడ్డి మార్చిన అనే ఉద్దేశంతో మీరు చూడండి, ధరలు ఏవైతే ఉన్నాయో భూమాతల సేమ్ యాస్తి అవే ఉంటాయి. పేరు మార్చడం తప్ప దాంట్లో ఒరిగేది లేదు, వచ్చేది లేదు. ఈ పరిణామ క్రమము ఎంతవరకు దారి తీయబోతుంది మన తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆయన ఇద్దరు తెరువు ఏ ప్రభుత్వం అయినా రైతుల తెరువు పోయిండు. అంటే రైతులకు 10,000 నుండి 15,000 ఇస్తా, మీరు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. తర్వాత కౌలుదారులకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు. తర్వాత విద్యార్థులకు ఏమన్నాడు, 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాడు. ఇంతవరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఉద్యోగాలను ఆయన సర్టిఫికేట్ ఇస్తాను తప్ప ఇంతవరకు ఆయన స్వతహాగా పరీక్షలు పెట్టింది లేదు, ఉద్యోగాలు ప్రకటించింది లేదు. ఆయన వీళ్ళిద్దరితో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన పతనం తప్పదు. ఈ రెండింటితోటే ఆయన పతనం ఖాయం. మళ్ళీ రేవంత్ రెడ్డిని రైతులే పొందబెడతారని బ్యాంకు ద్వారా 2 లక్షలు మ్యాప్ చేస్తుండు కదా. నేనంటే 2 లక్షలు మాఫీ చేస్తా అంటే ఇప్పుడు ఆయన ఎన్నికలప్పుడు ఏం చెప్పానంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే నేను రైతు బంధు మాఫీ చేస్తాను అన్నీ. ఏమన్నాడు ఎన్నికల వాగ్దానంలో? ఇప్పుడు మా భువనగిరిలో ఎంపీ చామల కిరణ్ కుమార్ ఉద్దేశించి ఈయన గెలిపేది ఇప్పుడు ఎవరైనా లోన్ తెచ్చుకోవాలి కూడా ఇప్పుడు పోయి తెచ్చుకోరు. నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు మీ అందరికి మాఫీ చేస్తా, ఒక్కటే సంతకం తోటి మాఫీ చేస్తా అన్నాడు. వాళ్ళు ఏమంటుండో ఒక తల్లిదండ్రులకు 2-3 కొడుకులు ఉంటారు, అదే రేషన్ కార్డు వాళ్ళందరి పేర్లు ఉంటాయి. కొందరికి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లల వాళ్ళ పేర్లు అందులో ఉన్నాయి, రేషన్ కార్డు వాళ్ళకి ఉండదు. ఆ ఉద్దేశంలో వాళ్ళు పేద వాళ్ళైనా కూడా వాళ్ళకు ఇది ఆపుతా ఉన్నాడు. ఐటీ అంటుండు రకరకాలుగా. ఇప్పుడు అంటే నిబంధనలు అనేది నీ ఎన్నికల మేనిఫెస్టోనే పెట్టాలి, ఎవరికి ఏ రకంగా ఇస్తావో మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వవో అవన్నీ అప్పుడే చెప్పాలి. కేసీఆర్ గతంలో కూడా రుణమాఫీ చేసిండు, విడతల వారీగా చేసిండు. దరిదాపుగా ప్రతి ఒక్కరిని అంటే వేరు బంధం చేయలేదు, వీళ్ళకి ఇస్తా వాళ్ళకి అని అందరికి ఆస్తిగా సరే మొత్తం ఈయనలాగా 2 లక్షలు అని పేరు చెప్పుడు పేరు 2 లక్షలు అంటున్నాడు కానీ ఎంతమందికి మాపోయింది? అందరికి కావాలి కదా. నిజంగా ఉద్యోగస్తులకు ఇవ్వకు, ఐటీ కట్టేటోళ్ళకి ఇవ్వకు, నిజమైన పేదవాళ్ళకి రైతులకు ఇబ్బంది పెట్టదు కదా. రేషన్ కార్డు అని అదని ఇదని రైతులు ఎంతమంది ఇప్పుడు కేసీఆర్ బ్యాంకులే కదా లోన్ తీసుకునేది, వేరే ఎస్బీఐ బ్యాంకులు కానీ యూనియన్ బ్యాంకులు కానీ సరే అక్కడ ఉన్నటువంటి బ్యాంకులల్లో
రైతులు అప్పు తీసుకుంటారు. తీసుకుంటారు. మరి దాన్ని నివేదిక తెప్పించుకుంటే ఎవరైనా వీళ్ళే చేసి సర్వే చేసి ఎంక్వైరీ చేసి అయిపోతుంది కదా. రైతులను పాపం వ్యవసాయం చేసుకొని వదిలిపెట్టి ఆఫీసర్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళ కాళ్ళ చెప్పు జరుగుతా ఉన్నాయి. ఎంతో మంది రైతులు మీరు చూస్తా ఉన్నారు బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళు అప్పు మాపైతే దాకా ఉద్దేశంతో రకరకాల ఇబ్బందులు పడి ఆటటాకులతో చనిపోతా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇబ్బందులు ఏదైనా మేనిఫెస్టో పెట్టేటప్పుడు గైడ్ లైన్స్ అనేది నువ్వు ముందే చెప్పాలి. చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. నీకు అప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు, నీకు ప్లస్ బ్యాంకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూర్చుంటే పెట్టుకొని ఎక్కడికక్కడ జిల్లాల వారీగా కానీ నువ్వు మండలాల వారీగా కానీ రిపోర్ట్ తెప్పించుకొని కలెక్టర్ ఆఫీస్ ద్వారా డీటెయిల్స్ తెప్పించుకొని ఏదైనా సమస్యలు అంటే ఒక గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో ఎవరైనా ఎందుకు మీరు ఎలిజిబుల్ కాదు మీరు అక్కడికి వచ్చి చెప్పమనంటే వాళ్ళే చెప్తారు. ఒక రోజులు అయిపోతుంది. అనవసరంగా ఏదో కాలయాపన చేస్తూ కొంతమందికి మాఫీ చేసి అందరికి మాఫీ అయిపోయింది అందరికి ఇచ్చేస్తా అని గొప్పలు చెప్తా ఉన్నాడు. హరీష్ రావు గారు సవాల్ చేసిండు, అందరికి నువ్వు మాఫీ చేసినట్టయితే నేను రాజీనామా చేస్తాను. ఎందుకు ఆ సవాల్ అర్థం కావు? తప్పకుండా ఎందుకు ఈ బోగస్ మాటలు చెప్పి ఇంకా కాలయాపన చేస్తాను? నువ్వు ఇచ్చిన హామీలు నిన్ను కొంపం వస్తాయి. ఈ 420 హామీలు ఉన్నాయి, నువ్వు మీరు అన్ని అంటే లెక్క పెట్టుకోండి. దరిదాపుగా ప్రజలు చూస్తా ఉన్నారు. అంటే సమయం కోసం ఎవరైనా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా ప్రజలు వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజల వ్యతిరేకతను ఎవరైనా పుట్టుకోవడం తప్పదు. ఎందుకంటే అన్ని చేసిన కేసీఆర్ నే పక్కన పెట్టింది. ఇలా రేవంత్ రెడ్డి ఆజ్ఞనిచ్చి ఆయన ఏదో నేను ఇచ్చేసిన గొప్పలు చెప్తా ఉంటున్నాడు. ప్రజలు ఏం చేస్తారంటే ఓటు ద్వారా ఈ 4 సంవత్సరాలు మనం ఏం చేయలేము. ఎవరుంటే వాళ్ళతో ఉన్నకాడు తీసుకోవాలి. వ్యవస్థ నడపడాన్ని చూస్తా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా ఆయన తగిన బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తుంది కదా. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైందంటారా? అయింది కదా వయసు 100%. ఇప్పుడు రైతులకు ఆయన ఎన్నికల ముందు కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు రిలీజ్ చేసింది. ఎన్నికల కమిషన్ కు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంప్లైంట్ చేయడం వల్ల రైతు బంధు ఎన్నికల కమిషన్ ఆపింది. ఆపిన తర్వాత కేసీఆర్ గారు సరే వాళ్ళ ప్రభుత్వం వస్తుంది ఇద్దామనే ఉద్దేశం ఉండే. ఈయనేమన్నాడు 15,000 ఇస్తా అని చెప్పాడు. ఏదైతే కేసీఆర్ గారు ఆల్రెడీ బ్యాంక్ లో అంటే ఎస్టీఓలో డిపాజిట్ చేసిండో ఆ డబ్బులనే ఈయన వచ్చిన తర్వాత ఇచ్చిండు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ లో ఇచ్చేది ఉండే. ఇప్పుడు అక్టోబర్ నవంబర్ నెలలో 2వసారి కూడా ఇచ్చేది ఉండే. ఇంతవరకు రైతు బంధు లేదు, ఎవరికి రైతు బీమా లేదు. ఆ పైసలే ఇటు ఏదో రుణమాఫీ అని ఇంకా దీన్ని అంటే ఒక కమిటీ అని వేసిండు. ఆ కమిటీ ఏం చేస్తుంది? నువ్వు ఇచ్చేది ఇచ్చుకుంటూ నెక్స్ట్ ఫర్దర్ నువ్వు కొత్తగా ఇచ్చే ఈ 15,000 ఇచ్చేటప్పుడు నువ్వు గైడ్ లైన్స్ ఏం పెడతావు ఏం చేస్తావు అది అమలయ్యేటప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయి. ఆ కమిటీ పేరు చెప్పి ఇప్పుడు 2 దఫాలుగా రైతు బంధు ఆపిండు. రైతు బీమా లేదు. ఎంతో రైతులు పేదవాళ్ళు చనిపోతా ఉన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో వారం లోపు ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు పేదవాళ్లకు ఇంటికి రైతులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ అయిపోతా ఉన్నాయి కదా. వాళ్ళంతా వ్యతిరేకత లేదా? రైతులకు పెట్టుబడి సాయం అందేది, రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఇప్పుడు వర్షాలు వచ్చినదికేమో అకాల వర్షాలు వచ్చి పంటలు మునిగిపోయినాయి. ఇప్పుడు ఎంతో కొంత రైతు బంధు వస్తారన్నా వాళ్ళకు ఉపాధి కొంచెం చేదోడు వాదోడుగా ప్రభుత్వం బాధ్యతగా ఉన్నట్టు ఉంటుండే కదా. ఎంతవరకు కరెక్ట్? పెన్షన్ అన్నాడు, ముసలాళ్ళన్న 2,000 తీసుకోకుండా 4,000 ఇస్తాను. మీరు అంటే లెక్కలు చేయండి, ఆర్టీఐ కింద లెక్కలు చేయండి. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండు లేటుగా ఇవ్వడం వల్ల. ఉన్నాయి అంటే అసలు వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా అంటే ఇవ్వలేదు. ఆ 4,000 ఇచ్చిన దేవుడు ఎరుగు. వికలాంగులకు 6,000 అన్నాడు, ఒంటరి వాళ్ళకు 4,000 అన్నాడు. ఇప్పుడు మొన్న థ్రిఫ్ట్ కానీ చేనేత కార్మికులకు వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చేది. మొన్న ఒకటేసారి రిలీజ్ చేసి వాళ్ళు పాలాభిషేకం ఎంతవరకు కరెక్ట్? అది ఆయనకి రేవంత్ రెడ్డి కొత్తగా తెచ్చిండు. అదే థ్రిఫ్ట్ పథకం కానీ చేనేత చేయుత పథకం కానీ అని కొత్త ప్రభుత్వంలో ఉన్నది ఆస్తి అంటే ఎవరున్నా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. దాన్ని ఏదో డబ్బులు 9 నెలలకు రిలీజ్ చేసి దాన్ని కూడా పాలాభిషేకం చేసుకుంటా ఉన్నారు. అంతా వారు కొత్తగా ఏమైనా ఇచ్చిరా? బస్సు అంటే ఉచిత బస్సు ఆడవాళ్ళకు బస్సు తప్ప కొత్తగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు కొత్తగా తెచ్చింది ఏమీ లేదు. దళితులు ఆ సమయం కోసం వేచి చూస్తా ఉన్నారు. గతంలో సరే తెలుగుదేశం మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు
తీసుకొచ్చిండు. ఉమ్, ఊర్లో ఒకరికో ఇద్దరికో 10 మందికో కొన్ని గ్రామాలు యూనిట్ గా తీసుకొని కొందరు కానీ ఇచ్చుకుంటూ వచ్చిండు. ఉమ్, నేను ఏమన్నావు 15 లక్షలు ఇస్తాను. అవును. ఆ 10 లక్షలు ఇంతవరకు ఒక్కరు కూడా ఇచ్చింది లేదు కదా నువ్వు. ఉమ్, బీసీ బంద్ అన్నావు, మైనార్టీ బంద్ అన్నావు, అన్ని బంధులు బంద్ పెట్టినావు. ఉమ్, అంటే వీళ్ళందరూ సమయం కోసం నేను చెప్పినా కదా బ్రదర్, ఇప్పుడు ప్రభుత్వం 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మెజార్టీగా వాళ్ళకి ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళతో పని ఉండదు, రేపు ఏ పథకాలు వస్తాయో ఏమొస్తాయో, ఎందుకు వాళ్ళకు ఇష్టం కావాలి, ప్రజలు కూడా తెలివికి వచ్చిండ్రు. సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఇవన్నీ ప్రజల మనసులలో ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ 4,000 పింఛన్ ఇచ్చిన, 2,000 పింఛన్ ఇచ్చిన, వికలాంగులకు 4,000 ఇచ్చిన, వాళ్ళందరూ ఏమో ఆశపడ్డారు అంటే ఇంకా ఎక్కువ వస్తాయని ఆశపడ్డారు. రైతులు కూడా రైతు 15,000 వస్తాయని ఆశపడతారు. అంటే 2 దఫాలుగా వస్తాయి కాబట్టి ఎకరానికి 5,000 10,000 అదనంగా వస్తున్నాయి కదా. కౌలు రైతులకు కూడా వస్తున్నాయి కదా. మహిళలకు 2,500 ఇస్తాడు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు. చదువుకునే అమ్మాయిలకు మోపెడ్ అంటే బైక్లు ఇస్తా అన్నాడు. ఈ గీతా కార్మికులకు మోపెడ్లు ఇస్తా అన్నాడు. వీళ్ళకు మన గొర్రెల కాపర్లకు గొర్రెలు ఇచ్చేది మా ప్రభుత్వంలో. ఇంతవరకు అసలు మేము కట్టిన డీడీల డబ్బులు కూడా వాపస్ ఇస్తలేడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో డీడీలు కట్టిండు, కనీసం వాళ్ళ డీడీలు కూడా రిటర్న్ ఇవ్వాలి కదా, వాళ్ళకు లోన్లు ఇవ్వకపోగా. వాళ్ళకి అంటే డైరెక్ట్ అమౌంట్ అకౌంట్ లో వేస్తాను, కట్టిన డీడీలు బాబు నువ్వు ఇవ్వకున్నా గొర్రెలో ఇవ్వకున్నా పర్వాలేదు, వాళ్ళు ఇచ్చిన డీడీలు కట్టిన డబ్బులైనా వాళ్ళకి రిటర్న్ ఇవ్వు. 9 నెలలు అవుతుందా? ఏదైనా ఒకటి చెప్పు, నేను ఇస్తానన్నా చెప్పు, ఇవ్వని మీ డీటెయిల్ మీకు ఇస్తానన్నా నేను. ప్రజల డబ్బులు నేను వాడుకుంటున్నావు కదా, ఎంతవరకు కరెక్ట్? థ్యాంక్ యూ అన్నగారు. నమస్కారం. నమస్కారం.